హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఉన్నారు. ఈరోజు మన వీడియో వచ్చి జంట అరటిపళ్ళు తినడం వలన ఏమైనా జరుగుతుందా, దురదృష్టమా, తినకూడదా, అనర్థమా, అశుభమా ఏంటో ఒకసారి చూడండి. మనం అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళు వ్యాపారి గెలల నుంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు హస్తం మీదే నిలుస్తాయి. ఎందుకంటే కమల అరటిపళ్ళు జంట అరటిపళ్ళు వచ్చేస్తాయి అని చూస్తూ ఉంటాం. ఒకవేళ ఉంటే ఆ పళ్ళు తీయించేస్తాము, వద్దని చెప్తూ ఉంటాము. దానికి కారణం కమల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు, పెద్దలు తింటే కమల పిల్లలు పుడతారని మన పెద్దలు మనకి చెప్పిన మాటల ప్రకారం అరటిపళ్ళను దేవునికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకు ఉంటాయి. అందుకే కమల అరటిపళ్ళు తీసుకోవడానికి ఇష్టపడం మనం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళల్లో మనకే తెలియకుండా కమల అరటిపళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని పిల్లలకు పెట్టకుండా, దేవునికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటారు. గమనించారో లేదో మన ఇళ్ళల్లో. ఇంతకీ కమల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి ఇలా ఉంచినట్లయితే కమల అరటిపళ్ళు దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు మన పండితులు సమాధానం ఏం చెప్పారంటే, అరటి చెట్టు అంటే మరెవరో కాదు, సాక్షాత్తు దేవనర్తకి రంభ అవతారమే అని మన పండితులు చెప్తారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దగ్గర రంభ అందగెత్తనని అహంకారపూరిత వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడటం ద్వారా దేవునికి నైవేద్యంగా ఉండే అర్హతని ఆయన ఆమెకి ఇచ్చారు. ఇంత పవిత్రమైన పండులో మన దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు. కమల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలాల్లో మాత్రం జంట అరటిపళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కమల అరటిపళ్ళలో 2 పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక పండుగానే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక పండు పెట్టకూడదు కదా, అలాగని 2 కమల పళ్ళు కూడా తాంబూలంలో పెట్టకూడదు. అలా పెట్టామంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కమల అరటిపళ్ళు మినహాయించడం మంచిదని మన వేద పండితులు చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.